ఇది వాస్తవ పరిస్థితి అండి. ఇది హాస్పిటల్కి వెళ్తేనేమో నీ దేవుడిని నమ్ముకో, నీ దేవుడే రక్షిస్తాడని చెప్తున్నారండి. వాళ్ళు మందుల గురించి చెప్తలేదు. నీ దేవుడు ఎవరో కానీ ఆయనే నమ్ముకో, ఆయన నీకు ఆయుష్ ఇస్తాడు అంటున్నారు. మరి పరిస్థితుల్లో మారటానికి కారణం ఏమిటి? అందుకే మనం ఉన్న స్థలాన్ని ఏమిటో మనం గ్రహించుకునే వారమే ఉండాలండి. ఎవరైనా లోకరక్షకుడు. ఏ బండలోంచి మనం చెక్కబడ్డామో, ఏ స్థితిలో మనం రక్షించబడ్డామో అది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన పైన ఉన్నవాడు ఎప్పుడు కూడా మనం ఆయన సన్నిధానంలో మనం పరిశుద్ధమైనటువంటి ఆయన రాజ్యంలో మనం ఆయన నీతిలోను ఇక్కడ నిలిచి ఉండేవారునే ఉండాలి. హల్లెలూయా.